ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయిపోయింది. అండ్ అంతే గాకుండా మనకి సోషల్ మీడియాలో ఒక టాక్ విన్స్ మెక్‌మ్యాన్ ఏ తప్పు చేయలేదు అని. సో, ఇగ విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు అని చాలా అంటే చాలా న్యూస్‌లొస్తున్నాయి. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా ఈరోజు స్మాక్‌డౌన్‌లోనే మన కోడీ రోడ్స్ వచ్చిండు. కోడీ రోడ్స్ వచ్చి ఫ్యాన్స్ అందరితో దేని గురించి మాట్లాడుకుందాం అని అంటాడు. అండ్ అంతలోనే జేకబ్ ఫాటు ఇంటరప్ట్ చేస్తాడు. సో, జేకబ్ ఫాటో వచ్చి ఏమంటాడంటే కోడీ రోడ్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. సో, నిల్చొని నువ్విప్పుడు ఎలిమినేషన్ చాంబర్ గురించి మాట్లాడటోనివి కాదు. ఒకవేళ డ్రూ మ్యాకెండర్ గనక ఆ మ్యాచ్‌లో రాకపోయుంటే అక్కడ ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. నీకు బాగా తెలుసు. అండ్ నాకు గూడా తెలుసు. నేను ఓడించేటోడిని, నేను గెలిచేటోడిని అన్నట్టుగా జేకబ్ ఫాటో చెప్తాడు. అండ్ దాని తర్వాత జేకబ్ ఏమంటాడంటే నేనిప్పుడు ఇక్కడికొచ్చింది నీ గురించి గాదు. సో, నీ గురించి పట్టించుకోవడానికి గాదు. నేనిక్కడికొచ్చింది డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్‌ని పిలుస్తాడు జేకబ్ ఫాటో. కానీ డ్రూ మ్యాకెంటైర్ రాడు. అండ్ అంతలోనే మన నికోలస్ వస్తాడు. సో, నికోలస్ వచ్చి ఏమంటాడంటే, సో, మనకి వ్రెసల్ మేనియా ముందు ముందుంది. అండ్ ఎలిమినేషన్ చాంబర్ టైము. ఇప్పుడు నేను ఈ టైంలో రిస్క్ తీసుకోలేను. సో, డ్రూ మ్యాకెంటైర్ చాంపియన్. అందుకనే డ్రూ మ్యాకెంటైర్‌కి నేను లీవ్ ఇచ్చేసినాను. డ్రూ మ్యాకెంటైర్ ఇక్కడ లేడు అన్నట్టుగా నికోలస్ చెప్తాడు. సో, ఇక మనం ఏమైనా మాట్లాడుకోవాల్సింది ఉంటే మనం ఆఫీస్ రూమ్‌కెళ్ళి మాట్లాడుకుందామని నికోలస్ చెప్తాడు. అండ్ అంతలోనే క్రౌడ్‌లో నుండి డ్రూ మ్యాకెంటైర్ మాటలు వినిపిస్తాయి. సో, డ్రూ మ్యాకెంటైర్ క్రౌడ్‌లో ఉంటాడనమాట. సో, డ్రూ మ్యాకెంటైర్ ఏమంటాడంటే, సో, మీ నోటి నుండి జేకబ్ ఫాటో అండ్ కోడీ రోడ్స్ నుండి అంటే వాళ్ళ నోటి నుండి నా పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఈరోజు ఇక్కడికొచ్చినాను. నాకు లీవ్ ఉన్నా సరే నేనొచ్చినాను. ఎందుకంటే నాకు స్మాక్‌డౌన్ అంటే ఇష్టం. సో, నేను చాంపియన్‌ని. సో, నేను రాక తప్పదు. అండ్ నేను నా ఓన్ సూట్‌లో వచ్చినాను ఈరోజు స్మాక్‌డౌన్‌కి అని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తాడు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ జేకబ్ ఫాటోని ఎక్కిరించేస్తాడు. సో, ఏమంటాడంటే "నువ్వు ఓన్లీ మొరుగుతావు, కరవవు" అన్నట్టుగా. అంటే నువ్వు యాక్షన్ ఉండదన్నట్టుగా ఎక్కిరించేస్తాడు. అయినప్పుడు ఇక జేకబ్ ఫాటోకి కోపమొస్తది. సో, ఆ కోపంలో డ్రూ మ్యాకెంటైర్ దగ్గరికెళ్ళి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. రింగ్ దిగెళ్తాడు. అండ్ అంతలోనే సెక్యూరిటీస్ వచ్చి మన జేకబ్ ఫాటోని ఆపేస్తారు. అండ్ జేకబ్ ఫాటో ఊరుకోడు. వాళ్ళ పైన కూడా అటాక్ చేస్తాడు. అండ్ నికోలస్ కంట్రోల్ చేస్తాడు జేకబ్ ఫాటోని. సో, కొంచెం ఆగు. నేను నీకు డ్రూ మ్యాకెంటైర్‌ని ఇస్తా అని కంట్రోల్ చేస్తాడు. బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తాడన్నమాట నికోలస్ జేకబ్ ఫాటోని. ఆయన కోడీ రోడ్స్ రింగ్‌లోనే ఉంటాడు. ఆయన మళ్ళీ మన డ్రూ మ్యాకెంటైర్ మాట్లాడతాడు. డ్రూ ఏమంటాడంటే, సో, వీళ్ళు నా మీద జెలస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను చాంపియన్‌ని గదా! సో, నేను చాంపియన్‌ని అండ్ ఇక్కడున్న వాళ్ళందరికీ నేనే గావాలి. నా చాంపియన్‌షిప్పే గావాలి అన్నట్టుగా డ్రూ మ్యాకెంటైర్ చెప్తాడు. ఎందుకంటే నేను చాంపియన్‌ని కాబట్టి. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ నేనే గావాలి అన్నట్టుగా అంటాడు. ఎందుకంటే నేను చాంపియన్‌ని గాబట్టి. సో, దాని తర్వాత కోడీ రోడ్స్ చెప్తాడన్నమాట. సో, ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ నువ్వు కావాలి. కానీ అది నువ్వు చాంపియన్‌వని కాదు. సో, నువ్వు జస్ట్ ఒక రెజ్లర్‌వని, ఒక చిన్న రెజ్లర్‌వనే ఇక్కడున్న ఫ్యాన్స్ నిన్ను కోరుకుంటారు గానీ, నువ్వొక చాంపియన్‌వని ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నీకు చీర్ చేయరన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ఒక బ్యాడ్ వర్డ్‌తో కోడీ రోడ్స్ డ్రూ మ్యాకెంటైర్‌ని తిడతాడు. సో, ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ నికోలస్, జేకబ్ ఫాటో కన్విన్స్ చేస్తాడన్నమాట. ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతది. సో, మన జేకబ్ ఫాటో చెప్తాడు, నాకు డ్రూ మ్యాకెంటైర్ కావాలి అని. అండ్ అప్పుడు నికోలస్ చెప్తాడు, సరే నాకర్థమైంది. నేను నీకు డ్రూ మ్యాకెంటైర్‌ని ఇస్తాను. కానీ నువ్వు కొంచెం వెయిట్ జేయాలి అన్నట్టుగా నికోలస్ అంటాడు. అప్పుడు మన జేకబ్ ఫాటో ఏమంటాడంటే, సరే నేను వెయిట్ జేస్తాను. కానీ నేను ఎక్కువ సేపు వెయిట్ జేయను అని జేకబ్ ఫాటో చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. ఇగ అరీనా నుండి ఎళ్ళిపోతాడన్నమాట జేకబ్ ఫాటో. అండ్ దాని తర్వాత మనకి ఇలిజా డ్రాగన్ వర్సెస్ తామా టోంగా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, మ్యాచ్ బానే ఉండే. ఈళ్ళిద్దరూ బానే ఫైట్ చేసినారు. సో, తెలిసిందే కదా! ఎంఎఫ్‌టీ ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటరప్ట్ చేస్తారు, డిస్ట్రాక్ట్ చేస్తారని అదే చేసినారు. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో ఇలిజా డ్రాగనోవ్ ఓడిపోతాడు. ఈ మ్యాచ్‌లో తామా టోంగా గెలుస్తాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇగ మన సోలో సికోవా వాళ్ళందరూ రింగ్‌లోకొచ్చి మన సోలో సికోవా మాట్లాడతాడు. చూసినారు కదా! ఇది నా ఫ్యామిలీ ట్రీ. ఇది నా ఎంఎఫ్‌టీ. అండ్ మేము స్మాక్‌డౌన్‌ని నడిపిస్తాము. అండ్ మా దగ్గరికి టాగ్ టీమ్ చాంపియన్‌షిప్స్ వచ్చినాయి. అండ్ తొందరలోనే ఇంకొక చాంపియన్‌షిప్ వస్తదన్నట్టుగా చెప్పబోతూ ఉంటాడు. అంతలోనే ఇగ ఎలిజా డ్రాగనోవ్ లేచి సోలో సికోవా పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇక మిగిలిన ఎంఎఫ్‌టీ మెంబర్స్ అందరూ కలిసి ఎలిజా డ్రాగనోవ్ పైన అటాక్ చేస్తారు. అప్పుడు ఎలిజాకి హెల్ప్ చేయడానికి మ్యాట్ కార్డోనా అండ్ అపోలో క్రూస్ వస్తారు. బట్ నో యూజ్. వాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరిని గుమ్మేస్తారన్నమాట. అండ్ అప్పుడు ఇగ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. వైట్ సిక్స్ కనిపిస్తారు.
అంటే స్క్రీన్‌లో కనిపిస్తారనమాట. మన అంకుల్ హోడీ ఛాలెంజ్ చేస్తాడు మన సోలో సికోవకి సింగిల్స్ మ్యాచ్ కోసం. సో, 1 ఆన్ 1 మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తాడనమాట అంకుల్ హోడీ. సో, నేను ఒంటరిగా రింగ్‌లోకొచ్చినప్పుడు సో, "నువ్వు నీ ఫ్యామిలీ లేకుండా రాగలవా?" అన్నట్టుగా అడుగుతాడు. సో, మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోతది. నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో సోలో సికోవ వర్సెస్ మన అంకుల్ హోడీ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ జరగబోతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తారు. ఇంటరప్ట్ చేస్తారు. అందులో తెలియందేముంది. అండ్ నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ రింగ్‌లోకొస్తది. సో, రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో జరిగింది కదా! మ్యాచ్ దాని గురించి మాట్లాడుతది. సో, జోర్డన్ గ్రేస్ అంటే నన్ను ఓడిద్దాం అనుకుంది. కానీ పవర్ సరిపోలేదు. సో, ఇంకా పవరు రావాలన్నమాట జోర్డన్ గ్రేస్‌కి. సో, అప్పుడైతేనే నన్ను ఓడించగలదు. అండ్ ఇంకొకటి లివ్ మోర్గన్ తన డెసిషన్ చెప్పాలి గదా! సో, ఇప్పుడు నేను నెక్స్ట్ రాలో వెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి లివ్ మోర్గన్ నెక్స్ట్ రాలో తన డెసిషన్ చెప్తదని మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. సో, అందుకనే జేడ్ కార్గిల్ నెక్స్ట్ రాలో వస్తదని చెప్పింది. సో, అండ్ ఇప్పుడు ఎవరైనా సరే జేడ్ కార్గిల్‌కి ఎవరైనా సరే ఛాలెంజ్ చేషినా ఇటు లివ్ మోర్గన్ అయినా అండ్ అలెక్సా బ్లిస్ అయినా, షార్లెట్ ఫ్లేర్ అయినా ఎవరైనా సరే నేనే ఛాంపియన్‌గా వ్రెస్సెల్ మేనియాలోకి అడుగు పెడతాను. అండ్ నేనే వ్రెస్సెల్ మేనియా నుండి యాస్ ఎ ఛాంపియన్‌గానే బయటకి అడుగు పెడతాను అని ఈ టైప్‌లో జేడ్ కార్గిల్ చెప్తది. ఎందుకంటే నేనే ఇక్కడ టాప్ అన్నట్టుగా మాట్లాడుతది. సో, ఆ వర్డ్‌ని ఎందుకు యూజ్ చేయడం? సో, అది బ్యాడ్ వర్డ్ గదా! సో, అది చెప్పి అక్కడ నుండి జేడ్ కార్గిల్ ఎళ్ళిపోతది. అండ్ ఎళ్తూ ఉండంగా షార్లెట్ ఫ్లేర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, షార్లెట్ ఫ్లేర్‌కి మన జేడ్ కార్గిల్ ఫేస్ టు ఫేస్ వస్తది. సో, మన షార్లెట్ ఫ్లేర్ పట్టించుకోదు. అండ్ రింగ్‌లోకి వస్తదన్నమాట. అండ్ మళ్ళీ జేడ్ కార్గిల్ ముందుకొచ్చి షార్లెట్ ఫ్లేర్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటది. అండ్ ఇక సెక్యూరిటీ వచ్చి మన జేడ్ కార్గిల్‌ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. అండ్ ఇది జరిగినప్పుడు ఖచ్చితంగా షార్లెట్ ఫ్లేరే క్వాలిఫై అయిపోతది. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని కూడా విన్ అవుతది. ఈళ్ళిద్దరి మధ్యనే మ్యాచ్ జరుగుతదని అనుకున్నాం. బట్ మొత్తం రివర్స్ అయిపోయింది. సో, మనకి షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ నయా జాక్స్ అండ్ కియానా జేమ్స్ మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగిద్ది. వుమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్‌లో ట్విస్ట్ ఏందంటే షార్లెట్ ఫ్లేర్ ఓడిపోయింది. అండ్ నయా జాక్స్ కూడా ఓడిపోయింది. కియానా జేమ్స్ ఈ మ్యాచ్‌లో గెలిచింది. స్టిల్ ఇది షాకింగ్ అన్నమాట. సో, దాదాపుగా షార్లెట్ విన్ అవుతదని ఉండే. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కియానా జేమ్స్ విన్ అయింది. సో, మరి షార్లెట్ ఫ్లేర్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో చూడాలన్నమాట మరి వ్రెస్సెల్ మేనియాలో. అండ్ ఇప్పుడు జేడ్ కార్గిల్‌తో ఎవరు ఫైట్ చేస్తారనేది అది క్వెషన్ మార్క్‌లో పడిపోయింది. సో, చూడాలి మరి ఏం జరుగుతదనేది వెరీ ఇంట్రెస్టింగ్. అటు లివ్ మోర్గన్ ఎలాగో స్టెఫనీ వకేర్ అంటున్నారు. సో, ఏమవుతదో ఇక నెక్స్ట్ రాలో తెలుస్తది దాని గురించి. అండ్ నెక్స్ట్ కిట్ విల్సన్ వర్సెస్ ఓబా ఫెమి మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు మన కిట్ విల్సన్ ఒకటి రాసుకొనొస్తాడన్నమాట. ఒక పోయెమ్ రాసుకొనొస్తాడు. సో, అది చెప్తాడన్నమాట. సో, స్టార్టింగ్‌లో ఓబా ఫెమి గురించి మంచిగానే చెప్తాడు. అండ్ అది ఓబా ఫెమికి నచ్చుతది. అండ్ అది నచ్చడంతో ఇంకా చెప్పు అన్నట్టుగా మాట్లాడతాడు. సో, అది చెప్పడన్నమాట. సో, దాని తర్వాత ఓబా ఫెమి గురించి బ్యాడ్‌గా ఉంటది. అది చెప్పడు. సో, ఒబా ఫెమి ఇగ కోపంలో మళ్ళీ జెప్పు ఇంకా ఏదుందో అది దాని గురించి మొత్తం చెప్పు అన్నట్టుగా అంటాడు. అండ్ కిట్ విల్సన్ ఫైనల్‌గా ఆ పోయెమ్‌ని జెప్తాడన్నమాట. సో, కొంచెం తిట్టినట్టుగా ఉంటది ఒబా ఫెమిని. సో, దాంతో ఇగ ఒబా ఫెమికి కోపమొచ్చేస్తది. సో, కిట్ విల్సన్ పైన అటాక్ జేస్తాడు. మ్యాచ్ స్టార్ట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో ఈజీగా ఒబా ఫెమి విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ టిఫనీ స్టాటన్ వర్సెస్ ఆల్బా ఫైర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో చెల్సీ గ్రీన్ గూడా వస్తది. సో, వీల్ చైర్‌లో వస్తది. ఎందుకంటే తన కాలుకి ఇంజ్యూరీ అయింది. మీ అందరికి తెలుసు. సో, తను వీల్ చైర్‌లో వస్తదన్నమాట. సో, మ్యాచ్ మధ్యలో డిస్ట్రాక్ట్ చేయనీకి చూస్తది. బట్ నో యూజు. అండ్ ఈ మ్యాచ్‌లో టిఫనీ స్టాటనే విన్ అవుతది. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ అండ్ సామీ జేన్ బ్యాక్ స్టేజ్ కనిపిస్తారు. సో, కోడీ రోడ్స్ అడుగుతాడు సామీ జేన్‌ని, "ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు?" అన్నట్టుగా అడుగుతాడు మన సామీ జేన్‌ని. సో, సామీ జేన్‌కి పిచ్చ కోపమొస్తది. అంటే నేను అందరిలా ఉండను. అందరిలాగా సెల్ఫిష్ లాగా, షేమ్‌లెస్ లాగా ఉండను. సో, నేను నీలాగా ఉండనన్నట్టుగా కోడీ రోడ్స్‌ని తిడతాడు. ఎందుకంటే సామీ జేన్ చెప్తాడన్నమాట. "నువ్వేం జేసినావు? నేను నీకు హెల్ప్ జేయనీకి జూసినాను. డ్రూ మెకింటైర్ నీ పైన అటాక్ చేస్తూ ఉంటే నేను నీకు హెల్ప్ జేయనీకి జూసినాను. అండ్ నువ్వేదో నా పైన అటాక్ జేసినావు. క్రాస్ రోడ్ ఇచ్చేసి ఆ మ్యాచ్‌లో విన్ అయిపోయాను. అడ్వాంటేజ్ తీసుకున్నావు. నేను నీకు హెల్ప్ జేయాలని చూసినా సరే అది పట్టించుకోలేవు. నువ్వు నా ఎనకాలో కత్తి పొడిచేసినావు అన్నట్టుగా, నా వీపులో కత్తి పొడిచేసినావు, నాకు మోసం చేసేసినావు" అన్నట్టుగా సామీ జేన్ మాట్లాడతాడన్నమాట కోడీ రోడ్స్‌తో. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ చెప్తాడు, అండ్ నేనది అడ్వాంటేజ్ తీసుకున్నాను. నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను విన్ అవ్వడానికి ఆపర్చునిటీ వచ్చింది. నేను గెలిచినాను అన్నట్టుగా కోడీ రోడ్స్ సమర్థించుకుంటాడు.
అంటే నేను 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. సమీ జైన్ చెప్తాడన్నమాట. 10 సంవత్సరాలుగా నా స్టోరీని ఫినిష్ చేయడానికి చూస్తున్నాను. అండ్ నువ్వేమో నీకు ఆపర్చునిటీ వచ్చింది. నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు. అండ్ నేను కూడా నీకు హెల్ప్ చేసినాను. కానీ నువ్వేమో ఇలా చేస్తున్నావు అన్నట్టుగా సమీ జైన్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ అంటాడు. నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను తీసుకున్నాను. అండ్ నువ్వు తీసుకోలేదు. సో, నువ్వు తీసుకోలేదు. నువ్వు ఇన్ని రోజులుగా చాంపియన్‌వి ఎందుకు కాలేవంటే, ఇందుకే నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటలేవు. అందుకనే నువ్వు ఇప్పుడు చాంపియన్‌గా లేవు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ సామీ జైన్‌కి చెప్తాడు. అండ్ నాకేం జరిగిందో నీకు తెలియదా? డ్రూ మ్యాకింటైర్ వచ్చి నా పైన పదే పదే అటాక్ చేస్తున్నాడు. నేను చాంపియన్‌షిప్‌ని లాస్ అయినాను. సో, నాకేం జరుగుతుందో నీకు బాగా తెలుసు. సో, నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ సామీ జైన్ అంటాడన్నమాట. సో, గోల్డెన్ బాయ్. సో, నువ్వు నీ ఆపర్చునిటీ గెయిన్ చేసుకొని విన్ అవుతావా అన్నట్టుగా సామీ జైన్ ఇక కోపం చూపిస్తాడన్నమాట కోడీ రోడ్స్‌తో. అండ్ కోడీ రోడ్స్ కూడా ఈ మాటలు చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. సో, అప్పుడే ట్రిక్ విలియమ్స్ వస్తాడు సామీ జైన్ దగ్గరికి. కొంచెం ఎక్కిరించేస్తాడు. సో, దాని తర్వాత మళ్ళీ సామీ జైన్ కోడీ రోడ్స్‌ని ఆపుతాడు. కోడీ రోడ్స్‌ని ఆపి సారీ చెప్తాడు సామీ జైన్‌కి. అండ్ అప్పుడు సామీ సారీ చెప్పినప్పుడు కోడీకి ఫ్యాన్స్ రియాక్షన్ చూడాలి. వేరే లెవెల్‌లో ఉండింది. సో, వీళ్ళ మధ్య ఒక చిన్న సెగ్మెంటే గాని మామూలుగా లేకుండే. సామీ జైన్ ఏమో కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసిండు. బట్ కోడీ రోడ్స్ ఏమో అడ్వాంటేజ్ తీసుకుండు. సామీ పైన అటాక్ చేసి క్రాస్ రోడ్ ఇచ్చి అండ్ ఫ్యాన్స్‌కి అది నచ్చలేదు. అండ్ సామీ ఎళ్లి కోడీకి సారీ చెప్పినప్పుడు ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయినారు. అండ్ అది బ్యాక్ స్టేజ్‌లో జరిగితే మనకి ఫ్యాన్స్ రియాక్షన్ అది మొత్తం వినిపించిందన్నమాట. ఫుల్ క్లియర్‌గా ఇనిపించింది. సో, ఫ్యాన్స్ అయితే డిసప్పాయింటెడ్ అయినారు సామీ కోడీకి సారీ చెప్పినప్పుడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఇగ కన్విన్స్ అయిపోతాడన్నమాట. సో, నేను నీకెంత హెల్ప్ చేసినానో నీకు తెలుసు. అంటే సామీ చెప్తాడు. సో, అది మర్చిపోవద్దు అన్నట్టుగా సామీ జైన్ కోడీ రోడ్స్‌కి చెప్తాడన్నమాట. ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అనిపించింది ఈళ్ళ మధ్య సెగ్మెంట్. సో, క్రాక్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో, మరది కంటిన్యూ అవుతదా? అవ్వదా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ కార్మెలో హేస్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య మనకి ఒక ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది ఎలిమినేషన్ ఛాంబర్ కోసం. అండ్ ఈ మ్యాచ్ అయితే మామూలుగా లేకుండే. అండ్ ఈ మ్యాచ్‌లో ట్రిక్ విలియమ్సే విన్ అయ్యిండు. సో, నాకైతే డేమియన్ ప్రీస్ట్ విన్ అవ్వాలని ఉండే. బట్ ట్రిక్ విలియమ్సే విన్ అయ్యిండు. సో, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ట్రిక్ విలియమ్స్ న్యూ సూపర్ స్టార్ మంచి పాపొస్తుంది. అండ్ డేమియన్ ప్రీస్ట్ కూడా లాస్ట్ ఇయర్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో ఉన్నాడు కాబట్టి సో, ట్రిక్ విలియమ్సే బెటర్ ఆప్షన్ అని అందుకే గెలిపించినారేమో. అండ్ అంతే కాకుండా మనకి ఆ క్రేట్ బాక్స్ మనకి రాలో చూపించినారు కదా! మిస్టరీ బాక్స్. ఈరోజు స్మాక్ డౌన్‌లో కూడా చూపించినారు. సో, మన నికోలస్ మాట్లాడతారన్నమాట. సో, ఇది ఏంటిది అనేది ఎవ్వరికీ తెలియదు. సో, మళ్ళీ ఇది రాకి పంపించండి అన్నట్టుగా మన నికోలస్ చెప్తాడన్నమాట. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ జూలియా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండే. బట్ ఏమవుతదంటే నయా జాక్స్, లాష్ లెజెండ్ వచ్చి అటాక్ చేస్తారనమాట రియా రిప్లీ పైన. సో, అందుకని ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ దాని తర్వాత ఈయోస్కై రియా రిప్లీకి హెల్ప్ చేయడానికి వస్తది. సో, ఈయోస్కై వచ్చి వాళ్ళ పైన అటాక్ చేస్తది. అండ్ రియా రిప్లీ కూడా ఫైట్ బ్యాక్ చేస్తది. వాళ్ళిద్దరిని రింగ్ బయట పడేస్తారు. ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మనకి రేండీ ఆర్టన్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. అంటే స్మాక్ డౌన్ మధ్యలో మన రేండీ ఆర్టన్, అలిస్టర్ బ్లాక్ మధ్యలో చిన్న కాన్వర్జేషన్ జరుగుతది. సో, మ్యాచ్‌కి ఛాలెంజ్ చేస్తాడు రేండీ ఆర్టన్. సో, నికోలస్‌తో మాట్లాడి ఓకే చేస్తాడన్నమాట. సో, అందుకని ఈ మ్యాచ్ జరుగుతది. సో, ఈ మ్యాచ్ బానే ఉండే. రేండీ ఆర్టన్ ఆల్మోస్ట్ గెలిచేటోడు. బట్ ఎండింగ్‌లో డ్రూ మ్యాకింటైర్ వచ్చి రేండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తాడు ఛాంపియన్‌షిప్‌తో. సో, దాంతో ఈ మ్యాచ్‌లో రేండీ ఆర్టన్ ఓడిపోతాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసినప్పుడు కోడీ రోడ్స్ హెల్ప్ చేయనీకి వస్తాడు. డ్రూ మ్యాకింటైర్ పైననే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడన్నమాట పట్టుకుందామని. బట్ ఇగ ఇక్కడ మ్యాచ్ ఎండ్ అయిపోతది. సో, ఇక్కడ మ్యాచ్ ఎండ్ అయిపోతది. రేండీ ఆర్టన్ ఓడిపోతాడు. సో, మళ్ళీ కోడీ రోడ్స్ రింగ్‌లోకి వచ్చి రేండీ ఆర్టన్‌ని చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ మళ్ళీ వచ్చి కోడీ రోడ్స్‌ని చూస్తాడన్నమాట. ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. సో, అసలు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ రేండీ ఆర్టన్‌ని ఏమనుకుంటుందో ఒక పప్పెట్ లాగా చూపిస్తుంది. మరీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంది స్మాక్ డౌన్‌లో. సో, ఇప్పుడు ఓడిపోయిండు కాబట్టి మళ్ళీ రీమ్యాచ్‌కి ఛాలెంజ్ చేస్తాడు కావచ్చు. సో, ఇది రెస్సల్ మేనియా వరకి కంటిన్యూ అవుతది కావచ్చు అన్నట్టుగా రూమర్స్. సో, రేండీ ఆర్టన్‌ని సైడ్ చేస్తారు కావచ్చు అన్నట్టుగా ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, చూడాలి మరి ఏమవుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెస్సల్ మేనియా టికెట్ సేల్ గురించి. సో, చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంది డబ్ల్యూడబ్ల్యూఈ టికెట్ సేలింగ్‌లో రెస్సల్ మేనియాది. ఎందుకంటే టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వట్లేదు. సో, ఇంకా 15,000 టికెట్స్ ఉన్నాయి రెస్సల్ మేనియావి. అండ్ ఇంకొకటి తెలుసా 25% ఆఫర్ పెట్టినారు.
సో, దాదాపుగా WrestleManiaకి ఇటువంటి ఆఫర్స్ ఏముండవు. నార్మల్‌గా ఆఫర్సే ఉండవు. సో, ఇప్పుడు ఆఫర్స్ పెట్టినా ఎవరు కొనట్లేదు. అండ్ వీక్ బై వీక్ టికెట్స్ సేలింగ్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. పెరగాలి, డౌన్ అవుతూ వస్తుందన్నమాట టికెట్స్ సేలింగ్ అనేది. సో, ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉంది WWE అయితే. సో, దీనికి రీజన్ ఏంటిది? సో, ఖచ్చితంగా రీజన్ ట్రిపుల్ హెచ్చే అని అంటున్నారు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినాడు అని. సో, ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది లేదు. సో, నెక్స్ట్ మంత్ నుండి కంపల్సరీగా వస్తది. సోల్డ్ ఔట్ అవుతాయి. అందులో నో ప్రాబ్లమ్. బట్ ఇప్పుడేందంటే కొంచెం టైం గావాలి. సో, దానికి సోల్డ్ ఔట్ అవ్వనీకి టైం గావాలి. 15,000 టికెట్స్ ఏమో ఉన్నాయి నిన్న జూషినాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ కాంట్రాక్ట్ ఈ వ్రస్సెల్ మేనియాతో ఎండ్ అవ్వబోతుంది. ఈ వ్రస్సెల్ మేనియా అయిపోయిన తర్వాత రోమన్ రెయిన్స్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అవ్వబోతుంది. సో, మరి ఇప్పటి వరకైతే రోమన్ రెయిన్స్ కాంట్రాక్ట్‌ని ఎక్స్‌టెండ్ చేసినట్టుగా, లేదంటే న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినట్టుగా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. డెఫినిట్‌గా వదిలెళ్ళాడు. డబ్ల్యూడబ్ల్యూఈని రోమన్ రెయిన్స్ వదిలెళ్ళాడు. బట్ ఏందంటే ఇంకా క్లారిటీ లేదు. సో, నెక్స్ట్ ఏంది? ఆ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తారా? లేదంటే కాంట్రాక్ట్‌ని ఎక్స్‌టెండ్ చేస్తారా? అనేది ఏది క్లారిటీ లేదు. సో, ప్రస్తుతానికైతే కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అవ్వబోతుంది WrestleMania 42 తరువాత. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విన్స్ మెక్‌మ్యాన్ గురించి. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా న్యూసెస్ వస్తున్నాయి. విన్స్ మెక్‌మ్యాన్ ఏ తప్పు చేయలేదు. కావాలనే అమ్మాయి అలా విన్స్ మెక్‌మ్యాన్‌ని, బ్రాక్ లెస్నర్‌ని అండ్ డబ్ల్యూడబ్ల్యూఈని బ్లేమ్ చేసింది డబ్బుల కోసం అన్నట్టుగా ఇటువంటి న్యూస్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ తను ఇప్పుడు ఈ కేస్ ఎవరైతే పెట్టినారో జనరల్ గ్రాంట్. సో, తను పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడింది. అండ్ తనొచ్చి మాట్లాడిన తర్వాత ఒకటైతే క్లారిటీ అనిపించింది సోషల్ మీడియాలో ఏందంటే న్యూస్ ఏందంటే, విన్స్ మెక్‌మ్యాన్ ఏ తప్పు చేయలేదు. తను మనీ కోసమే ఇదంతా చేసింది అన్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. అండ్ తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూఈ విన్స్ మెక్‌మ్యాన్‌ని డబ్ల్యూడబ్ల్యూఈకి తీసుకురావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ డైరెక్ట్ ఈరోజు మన బ్రాక్ లెస్నర్‌ని నెక్స్ట్ రా కోసం అడ్వర్టైజ్ చేసింది. సో, క్లియర్‌గా వీడియోలో మెన్షన్ చేసింది బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ రాలో వస్తున్నాడు అని. అండ్ ఇటు విన్స్ మెక్‌మ్యాన్ కూడా తొందరలోనే రావచ్చు డబ్ల్యూడబ్ల్యూ అని రూమర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, తొందరలోనే విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించొచ్చు. అండ్ నిజానికి ఈ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు. తనొచ్చి మాట్లాడింది జస్ట్ అంతే. సో, విన్స్ మెక్‌మ్యాన్ అయితే ఈ కేసు నుండి బయట పడతాడన్నట్టుగా అంటున్నారు. అండ్ ఇంకొంతమంది సోషల్ మీడియాలో గట్టిగా వాయిస్ రైజ్ చేస్తున్నారు. జానల్ గ్రాంట్‌కి న్యాయం చేయాలి అని, జస్టిస్ చేయాలని అంటున్నారు. సో, చూడాలి మరి ఏమవుతుందో. సో, ప్రస్తుతానికి సినారియో ఏందంటే విన్స్ మెక్‌మ్యాన్ బయటపడతాడు ఈ కేసు నుండి, ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా. అండ్ ఒక ఒక టైప్‌లో చూస్తే తప్పు చేసినాడు అండ్ తనకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చినాడు అన్నట్టుగా. అంటే 2021 నుండి ఇప్పటి వరకు కాంపెన్సేషన్ ఇస్తూ వచ్చినారన్నట్టుగా కూడా చెప్తున్నారన్నమాట. సో, అందుకోసమే ఇప్పుడు తను డబ్బు తీసుకుంది కదా! సో, డబ్బు తీసుకొని మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వనప్పుడు కేసు పెట్టింది అన్నట్టుగా తిరుగుతుంది ఇప్పుడు కేసు అయితే. సో, దానివల్లనే మేబీ విన్స్ మెక్‌మ్యాన్ బయట పడొచ్చు అన్నట్టుగా అంటున్నారు. సో, ఏదేమున్నా ముందు ముందు తెలుస్తది ఇంకా. సో, ఇంకా 2, 3 రోజుల్లో తెలవచ్చు. దీనిపైన క్లారిటీ రావచ్చు.